హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను ఛానల్. ఫ్రెండ్స్, ఇందాక ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి వీడియో తీద్దామంటే కొంచెం సెల్ ప్రాబ్లం అయ్యి వీడియో తీయలేకపోయా ఫ్రెండ్స్. ఫస్ట్ ఆయిల్ పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి మగ్గనిచ్చేసా ఫ్రెండ్స్. అవి మగ్గాక కొంచెం చికెన్ వేసేసా, క్లీన్ చేసుకొని పసుపు అల్లం పేస్ట్ వేసా ఫ్రెండ్స్. మగ్గిపోయింది ఫ్రెండ్స్. కొంచెం ప్రాసెస్ చూపించకుండా అయిపోయింది ఫ్రెండ్స్. చూపిద్దామనే కల్లా సెల్ ఎందుకో ఫోటోస్ ఎక్కువైనాయి ఫ్రెండ్స్, అందువల్ల చూపించలేకపోయా ఫ్రెండ్స్. చాలా ఫ్రెండ్స్ చికెన్ మగ్గిపోయింది ఫ్రెండ్స్, చాలా వరకు దాని నుంచి. ఫ్రెండ్స్ కొంచెం కారం ఉప్పు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కొంచెం కారం ఫ్రెండ్స్. చికెన్లోకి కారం ఉంటేనే బాగుంటుంది కదా ఫ్రెండ్స్, అందుకే కొంచెం ఉప్పు కారం ఎక్కువనే వేస్తున్నా ఫ్రెండ్స్. చికెన్ ఆల్రెడీ ఉప్పు కారం వేసా ఫ్రెండ్స్. కొద్దిసేపు మగ్గినాక మసాలాలు కొత్తిమీర అవి చూపిస్తా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చికెన్ ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇందాక కొంచెం ఉప్పు కారం వేసాం కదా, ఏమనుకోమాకండి ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి ప్రాసెసింగ్ ఏంటో చూపించకుండా డైరెక్ట్గా చికెన్ వండేసింది అక్క అని. కొంచెం మొబైల్ ఎందుకో సాఫ్ట్వేర్ అప్డేట్ అడిగింది. అది మొత్తం ఫొటోస్ ఎక్కువ ఉండటం వల్ల ఏమో వీడియోకి రాలేదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కొంచెం కొత్తిమీర వేసేసా ఫ్రెండ్స్. కొంచెం కొత్తిమీర, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా ఫ్రెండ్స్. ఇవి అన్నీ వేస్తేనే చికెన్లో ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ తెలుస్తుంది మేడం. కొంచెం నేను ఏంటంటే అది కూడా వేస్తాను ఫ్రెండ్స్, బగారాలో వేస్తాం కదా, దాన్ని డైరెక్ట్గా చెప్పాలంటే అది మెంతి కూర, కానీ వీటిలో వేయాలంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఫ్రెండ్స్. చికెన్ ఉడికిపోయింది ఫ్రెండ్స్. మా పిల్లలకి చికెన్ ఫ్రై టైప్ చేయొద్దంట. కొంచెం మా సార్కి జలుబు చేసింది ఫ్రెండ్స్, అందుకే కొంచెం ఏమంటారు కొంచెం గ్రేవీ లెక్క పెడదామని వాటర్ వేడి అప్లై చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి కొంచెం చికెన్ ఉడికాక వచ్చేద్దాం ఫ్రెండ్స్.